వెల్కమ్ టు రాజనీతి. నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హల్చల్ చేశారు. అంటే నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో ఒక మద్యం డిపో ఉంది. ఆ డిపోలో 10 మందో 11 మందో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నియమితులైన వాళ్ళు. సో వీళ్ళని తొలగించాలి అనే డిమాండ్తో ఆయన ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో హడావుడి చేశారు. దీని మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారన్న వార్తలు వస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో అరవింద్ బాబు దగ్గర నుంచి వివరణ తీసుకోండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారంట. అరవింద్ బాబు గారిని వివరణ అడిగారంట పల్లా శ్రీనివాసరావు గారు. ఇక్కడ విషయం ఏంటంటే వైసీపీ హయాంలో విచ్చలవిడిగా అన్ని శాఖల్లో అవసరం లేకపోయినా అర్హతలు లేకపోయినా అడ్డగోలుగా వైసీపీ కార్యకర్తలనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించుకున్నారు. ప్రతి శాఖలో ఫైబర్ నెట్లో జీవిరెడ్డి హడావుడు మనం చూసాం కదా. జీవిరెడ్డి 420 మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకి పేమెంట్లు ఇస్తున్నారనే విషయంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నందుకు ఐఏఎస్ అధికారి, ఎండీగా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రెస్ మీట్ పెట్టారు. దాని మీద అధిష్టానం సీరియస్ అయింది. ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అదొక పెద్ద ఇష్యూ అయింది. ఇలా ప్రతి శాఖలో, విద్యుత్ శాఖలో ఉన్నారు, అన్ని శాఖల్లో ఉన్నారు. వీళ్ళందరినీ ఒక పద్ధతి ప్రకారం తీసేసుకున్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి? వీళ్ళందరినీ గుర్తించి అర్హతలు లేని వాళ్ళందరినీ తొలగించాలి, అక్రమంగా నియమితులైన వాళ్ళందరినీ తొలగించాలి. ఆ పని చేయట్లా. ఆ పని ఎవరన్నా చేయాలని చూస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఈ అరవింద్ బాబు విషయానికి వస్తే, ఈ మద్యం వ్యవహారానికి వస్తే, వాసుదేవరెడ్డి దీనికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకున్నారండి. తీసుకోవడం ఎట్లా తీసుకున్నారంటే రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థకి ఇచ్చారు కాంట్రాక్ట్. ఈ సంస్థ అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగులను నియమిస్తుంది. అయితే ఈ నియమితులైన వాళ్ళందరూ కూడా వైసీపీ సిఫారసుతో వచ్చిన వాళ్ళు. వాళ్ళకి అనుభవం లేకపోయినా, అర్హత లేకపోయినా పెట్టేసుకున్నారు. ఒక్కొక్కళ్ళకి 15,000 16,000 జీతాలు ఇచ్చారు. ఒక్కో తలకాయ మీద ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్కి 3,000 నుంచి 4,000 మిగులుతాయి అంట. ప్రతి డిపోలో, ప్రతి మద్యం డిపోలో 10 నుంచి 12 మందిని పెట్టుకున్నారు. కంప్యూటర్ల నిర్వహణనో, లేదంటే అద్దెల వసూలనో, లేదంటే ట్రాన్స్పోర్ట్ బిల్లుల వసూలనో, ఇలా రకరకాల కారణాలతో. అంటే అప్పట్లో ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపింది కాబట్టి వీళ్ళ అవసరం ఉందని తీసుకున్నారు. యాక్చువల్గా చూస్తే నెలలో 4-5 రోజులు మినహా వీళ్ళ అవసరం పెద్దగా ఉండదు. మిగతా 2 రోజులు వీళ్ళు ఖాళీగా పేకాడుకోవాల్సిందే. రాష్ట్రంలో ప్రతి డిపోలో ఉన్నారు. డిపోకి 10-12 మంది. అలాగే నర్సరావుపేటలో ఉన్నారు. వీళ్ళని తొలగించమని ఎమ్మెల్యే అరవింద్ బాబు ఒత్తిడి చేశారు. అధికారులు పట్టించుకోవట్లేదు. విసుగు చెంది కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాడు. అంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు లోకల్గా ప్రెజర్ ఉంటుంది. వైసీపీ హయాంలో నియమితులైన వాళ్ళని ఎందుకు ఇంకా కొనసాగిస్తున్నారని అడుగుతారు. వీళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు నాయకత్వం కళ్ళు మూసుకున్నంత మాత్రం కార్యకర్తలు, ప్రజలు కళ్ళు మూసుకోరు కదా, చూస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత సదరు ఎమ్మెల్యే మీద ఉంటుంది, లేదా పార్టీ నాయకత్వం, ప్రభుత్వ అధినేతల మీద ఉంటుంది. కానీ ఇక్కడ ప్రభుత్వ అధినేత చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం జీవిరెడ్డి ఇష్యూ చూసాం, లేదంటే మిగతా శాఖల్లో చూసాం. ఎక్కడ కూడా అంత వేగంగా గతంలో నియమితులైన వైసీపీ కార్యకర్తలను తొలగిస్తున్న పరిస్థితి అయితే కనపట్టలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత సహనం ప్రజలకు ఉండదు, నాయకులకు కూడా ఉండదు. అధికారం మారిన వెంటనే 2-3 నెలల్లో వాళ్ళందరినీ తీసేయాలి, ఇవన్నీ సరిచేయాలి. కానీ అది సరిచేయరు. ఎవరన్నా చెప్పాలి సరిచేయాలనుకుంటే అధికారులేం వాళ్ళ మాట వినరు. పోనీ చంద్రబాబుకి చెబుదామంటే ఆయన టైం ఇవ్వడు. టైం ఇచ్చినా కూడా డెసిషన్ తీసుకోడు. దీంతో చిర్రెత్తి ఉంటుంది అరవింద్ బాబుకి. హడావుడి చేశాడు. ఇప్పుడు ఆయనకు నోటీసులు ఇచ్చారు, ఇలా ఎందుకు చేశారని. ఇట్లా నోటీసులు ఇచ్చుకుంటూ పోతే చివరికి నష్టపోయేది పార్టీయే. Like, share and subscribe to Rajaniti channel.